కొక్కంటి ఇది పేరు మాత్రమే కాదు. ఇది ఒక శక్తి మరియు బలం. అక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి ఇదొక ఎమోషన్. అసలు కొక్కంటి అనే పేరే కాదు. ఇది పూర్వము కొక్కళ్ళు అనేవారు. పూర్వం కాలక్రమేణా కొక్కంటిగా మారింది. కొక్కంటి నగరి సంస్థానం ఉన్న నాయకుడిని పాలేగారు అని పిలిచేవారు. కొక్కంటి చరిత్ర ఇప్పటిది కాదు. చాలా సంవత్సరాల పూర్వం నుండే వెలుగుతున్న సంస్థానం. వీరి ఇంటికి, ఆ నగరి సంస్థానానికి చాలా పేరు ప్రఖ్యాతులు కలవు. ఆ ప్రాంతంలోని 92 పాళ్యాలకు పోతుపాళ్యంగా కొక్కంటి పాళ్యము చాలా ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ పరిపాలనలో గవర్నర్ గారు అయిన థామస్ మన్రో కూడా కొక్కంటి నగరి సంస్థానానికి విచ్చేసి వారి ఆతిథ్యం స్వీకరించి చాలా సంతోషించి వెళ్ళినారని చరిత్రలో ఉంది. కొక్కంటి నగరి వారు విజయనగర రాజులకు సామంత రాజులుగా ఉండేవారు. వీరు యయాతి వంశము, చంద్రవంశ రాజస్థులు వీళ్ళు. కొక్కంటి కోట దాదాపుగా 1.5 ఎకరా విస్తీర్ణంలో నిర్మించబడింది. కోట ప్రహరీ గోడ దాదాపు 25 అడుగుల ఎత్తులో ఉంటుంది. కోట ముఖద్వారం దేవాలయాలకు ఉన్న ఆలయ తలుపుల వలె ఉంటుందని ఇది ప్రతీతి.